బైబిల్ మహోన్నతుని విద్యలో విద్యావిహీనులు ఒక రెఫరెన్స్, ఒక ప్రవక్త, ఒక ఉద్దేశం, పరిశుద్ధాత్ముడి సందర్భం ఏమీ తెలియదు కనుక జడ్జగా ఒక రెఫరెన్స్ అప్లై చేశాడు. ఏమన్నాడు తెలుసా? మనం అడుగుతున్నాం. ఒక ఆయన అన్నాడులండి, ఒకటనే కాదు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన అప్లై చేస్తే ఏమన్నా తెలుసు, ఇదిగో మీరు అట్టుపళ్ళు ఎందుకు పంచుతున్నారని అడిగితే ఆయన ఏమన్నా తెలుసా? నన్ను అట్టుపళ్ళు పంచుతున్నావని నువ్వు నన్ను అడగాలంటే రాసుకో అన్నాడు. సవాలంట, రాసుకోవాలంట. నన్ను అట్టుపళ్ళు పంచుతున్నావని నువ్వు నన్ను అడగాలి అంటే ముందు ఎస్సీ అని అడగాడు. ఎవరిని? ఏటీఎల్కి అడ్డెట్టు కూడా ఎవరిని పెట్టుకున్నారండి? యెషయా. యెషయా అంటే ఎవరు? ప్రవక్త అయిన యెషయా. ప్రవక్త అయిన యెషయాని మీకు అడ్డేంటయ్యా అని అడిగితే వాళ్ళు ఇచ్చే వివరణ, ఆ రోజు హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు హిజ్కియా రోగము తగ్గించడానికి యెషయా హిజ్కియాకి ఏమిచ్చాడు? అంజూరపు పళ్ళు ముద్దిచ్చాడు. ఆ రోజు యెషయా అంజూరపు పళ్ళు ముద్దిచ్చాడు. ఈ రోజు నేను అట్టుపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి అన్నాడు. కింద ఉన్న వాళ్ళందరూ ప్రవక్త 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 వచ్చాడు అన్నారు. అంటే మీరు నన్ను అడుగుతున్నాను, ఇది ఏమీ తెలియని బైబిల్ విద్యా విహీనులకి వాస్తవం అనిపిస్తుందండి. అవును, యెషయా గారు అంజూరపు పళ్ళు ఇచ్చాడు రోగం తగ్గడానికి. ఇప్పుడు పిల్లల పుట్టడాన్ని అరటిపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి అన్నాడు. చాలా లాజికల్గా అనిపించింది వినే వాళ్ళకి. నా అరటి పళ్ళు మీరు తప్పు పట్టాలంటే ముందు యెషయా దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఏమని? యెషయా నువ్వెందుకు అంజూరపు పళ్ళు ఇచ్చావని ముందు ఎవరిని ఫైట్ చేయాలంటే మనం యెషయా గారితో ఫైట్ చేయాలని అడుగుతాను. యెషయా గారు ఎదురుగా లేరు, కానీ బైబిల్లో ఉన్నారు. బైబిల్ అర్థవంతంగా రాయించాడు, ఒక సందర్భానుసారంగా ఉన్నాడు. మాకు అర్థమైంది ఆయనతో ఎందుకు ఫైట్ చేస్తాం. మా ఫైట్ అంతా ఏంటంటే నువ్వు ఎందుకు యెషయాను అడ్డుపెట్టావు, నీకు టెక్స్ట్ తెలియదు అనడానికి ఇదే గుర్తు. చూద్దాం ఒకసారి, వెళ్దాం సందర్భానికి. చాలా జాగ్రత్తగా వినండి. మనము దుర్బోధ ఏదో, సత్యం ఏదో, సంఘం ఏదో, అసత్య మూక ఏదో పరిశీలన దర్యాప్తులు మొదలెట్టాం. దీన్ని జాగ్రత్తగా వినకపోతే సాధ్యమైతే వేర్పరచబడిన వారు సైతము చెప్పండి సూసుక్రియలే నమ్ముతారు. చూద్దాం ఒకసారి ఎక్కడుంది ఈ సందర్భం ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అంజూరపు పళ్ళ ముద్దను తెప్పించడని చెప్పగా కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా అనే రాజు ఉన్నాడు కదండి. ఎవరు? హిజ్కియా అనే రాజు ఉన్నాడు. బాగా వినాలి, కొంచెం వివరణ. హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఇప్పుడు హిజ్కియా రాజుకి ఏదో కణితి వచ్చింది. అది క్యాన్సరా, వేరొక గడ్డ, ఏదో మనకు తెలియదు. మొత్తం మీద అది మరణ సంబంధమైన వ్యాధికి గుర్తుకు ఒక కణితి వచ్చింది. దాన్ని మొటిమే అంటారు, లేదా కణిత అంటారు. రకరకాల పదాలు ఉన్నాయి. ఒక ఎత్తైన గాయం లాంటి ఒక పుండు వచ్చింది ఆయన. అలా టైంలో హిజ్కియా కృంగిపోయాడు. హిజ్కియాకి అర్థమైపోయింది, హిజ్కియాకి కూడా బాహాటంగా తెలిసిపోయింది, ఇక త్వరలోనే ఈ వ్యాధి వల్ల నువ్వేమవుతావు? చచ్చిపోతావు. నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు హిజ్కియా ప్రేయర్ చేశాడు, అయ్యా ప్రభువా, నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు, నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నీకు ఎంత నీ ఎదుటి ఎంత సత్యంగా ఉన్నాను నీకు తెలుసు, నాకు ఎందుకు నా ప్రార్థన జవాబు అనుగ్రహించి నన్ను స్వస్థపరిచి యెహోవా అని దేవునికి ఆయన ప్రార్థన చేసుకుంటే అప్పుడు యెషయాతో దేవుడు అన్నాడు, సెలవు మరలా 15 సంవత్సరాలు బతుకుతాడు. మరలా 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పు అని అక్కడ ఆ శబ్దాన్ని నొక్కి ఏ శబ్దాన్ని హైలైట్ చేశాడంటే మరలా 15 సంవత్సరాలు బతుకుతాడన్న విషయాన్ని చెప్పాడు. దేవుడు ఏది చెప్పలేదంట? అంజూరపు ముద్ద పెట్టమని యెషయాకి చెప్పాడా? చెప్పలేదు. యెషయాకి అంజూరం ముద్ద పెట్టమని చెప్పకపోయినా అంజూరపు ముద్ద పెట్టాడు యెషయా. అలాగే దేవుడు నాకు అరటిపళ్ళు పంచమని చెప్పకపోయినా పంచుతున్నాను చెప్పండి నేను. ఇది నా విశ్వాసం. అంటే వీళ్ళ యొక్క వివరణలో వాక్యలు మీరు గమనించండి. ఎందుకంటే స్థిరమైన డాక్టర్స్ వెళ్ళుకుంటావు కనుక గంటకు మాట ప్రసంగం ఒక మాట మాట్లాడుకుని తిరుగుతారండి. ఉదాహరణకు మాట చెప్పిన, అంతకుముందు ఇది ఏమన్నాడు చెప్పిన, నన్ను దేవుడు అలా చెప్పమంటున్నాడు అన్నాడు. ఈ మధ్య ఏమంటున్నాడు చెప్పిన, ఇది నా విశ్వాసం అన్నావు. మొన్న ఏమన్నావు? దేవుడు నన్ను అలా చెప్పమన్నాడు అన్నావు. ఇప్పుడేమంటున్నావు? నేను అలా నమ్ముతున్నాను బ్రదర్ అంటున్నావు. ఇదేంటి మారిపోయేటి? స్థిరం ఉండదు. నెక్స్ట్ మరలా 20వ అధ్యాయం 7వ వచనం, అరటిపల్లికి అంజూరపు పళ్ళు ఇచ్చారు. నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి. అరటిపల్లిని అచ్చు తెలుగులో క్షమించండి, అంజూరపు పండుని ఇంకా వాడిక భాషలో లేదా కొంచెం గ్రాంధిక భాషలో అంజూరపు పండుని ఏమంటారు? ఇది అరటిపండు, అది అత్తిపండు. ఏ పండు? అత్తి, తాకిన తీవత్తు. ఇది అరటిపండు, అది అత్తిపండు. అది విషయం తెలియలేదు, అలాగందరేదు వాడు అర్థం, అలా తెలియదు పదం. ఈ అత్తిపండుకి ఏం కలిపాడండి? అరటిపండు కలిపాడు. అరటిపండు ఈక్వల్ టు చెప్పండి అత్తిపండు. అత్తిపండు, తాకింద తీవత్తు, అత్తిపండుకి మరో పదం అంజూరా అంటారు. ఇది చాలా లాంగ్వేజ్లో అదే వర్డ్ ఉపయోగిస్తారు, అత్తిపండు అని అడుగుతున్నాను. ఈ అత్తిపండు లేదా అంజూరపు పండుని యెషయా గారు ఎందుకు ఉపయోగించినట్టండి? దేవుడు చెప్పలేదు. యెషయా గారు ఎందుకు ఉపయోగించినట్టు నీ వెర్షన్ అని చెప్తున్నాను. దేవుడు చెప్పలేదు. ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ప్రేయర్ చేసిన తర్వాత ఆ ప్రవక్త మెడిసిన్ వాడమన్నాడు. ఏం వాడమన్నాడు?
మెడిసిన్. నోట్ దిస్ పాయింట్, మెడిసిన్. మరలా మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఇది మెడిసినా? ఎస్, బైబిల్ చెప్తుంది ఇది మెడిసిన్, వైద్యము. ఒక మెడిసిన్ నువ్వు తీసుకొచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మిరాకిల్ అంటున్నావు. మిరాకిల్ వేరు, చెప్పండి, మెడిసిన్ వేరు. మెడిసిన్కి మిరాకిల్కి వ్యత్యాసం తెలియనోడిని కల్ట్ బోధకుడు అంటారా, ఏమంటారు చెప్పండి? ఇది మెడిసిన్. ఇంకా ఎలా ఉదాహరణ చెప్పగలరు? నా ఉదాహరణ మీకు అర్థం కాదు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి తమ్ముడు, స్క్రీన్ షాట్ చెప్తాను, నేను చెప్పట్లేదు. అంజూరాల గూర్చి లేదా అంజూరపు పళ్ళు గూర్చి పూర్వం మధ్యస్థంలో ఏమని వాడేవారు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇమేజ్ చూపిస్తున్నాడు. నేను అండర్లైన్ చేసిన వాటిని మీరు అబ్జర్వ్ చేయండి, నాకు కనబట్లేదు. చదువుతా, ఏదైనా మైక్లో ఉంటే చదువుతా, అండర్లైన్ చేసిన ఫస్ట్ ఇమేజ్ ఏదైనా చూడండి. మైక్లో ఎవరు వచ్చారు మీరు అక్కడ చూడండి. ఇది నేను రాసుకొచ్చింది కాదు, సార్వత్రిక గూగుల్ సర్వే. అంజూరాన్ని మధ్య ఆసియాలో, మిడిల్ ఆసియాలో అంజూరాన్ని దేనికి ఉపయోగించాడో రాస్తున్నారు చూడండి. అండర్లైన్ చేసింది చూడండి ఒకసారి చదవండి. అండర్లైన్ చేసింది చదవండి. ఇటీవల అధ్యయనం పేర్కొంది, అంజీర్లోని ప్రోటీన్ కరిగిపోయే ఎంజైమ్లు మొక్కజొన్నలు మరియు మొటిమలతో సహా అవాంఛిత చర్మ పెరుగుదలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. అంజూరాన్ని దేనికి ఉపయోగిస్తారట? ఇందులో ఎంజైమ్స్ ఉన్నాయట. దీనిలో మొక్కజొన్నలు ఇది కలిపితే మొటిమలతో సహా అవాంఛిత చర్మ పెరుగుదలను, అంటే అడ్డగోలుగా పెరిగిపోతున్న కణితులు, మొటిమలు, క్యాన్సర్ కణితులు కూడా ఈ తాపము లేదా దీన్ని కరిగించి లేపనముగా వాడితే, బాగా వినాలి, లేపనం అంటే దాన్ని ఒక పేస్ట్లా తయారు చేసి దాన్ని కొన్ని పాలు కలిపి దాన్ని కరిగించి ఎక్కడ కణితి పుండుందో అక్కడ వాడితే ఈ శరీరానికి అడ్డగోలుగా వ్యాధుల్లో వ్యాపిస్తున్నవి ఇవి రాస్తే ఏమవుతాయట? తగ్గిపోయి రాలిపోతాయట. మరొక వివరణ చూద్దామా? నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. కొన్ని పాత మధ్యధర జానపద పద్ధతులలో అంజూరపు మొక్క యొక్క మిల్కీ షాప్ క్యాప్స్లను మృదువుగా చేయడానికి, మొటిమలను తొలగించడానికి మరియు పరాన్నజీవులను అరికట్టడానికి ఉపయోగించబడింది. చూసారా? దేనికంటే నాకు ఇమేజ్లు కనబడితే బాగుంది. ఎన్ని ఇమేజ్ వాడుతున్నావు తమ్ముడు? ఒకసారి నేను వెళ్తున్నాను, మళ్ళా చదువు, ఒకసారి మళ్ళా చదువు. కొన్ని పాత మధ్యధర జానపద పద్ధతులలో అంజూరపు మొక్క యొక్క మిల్కీ షాప్ క్యాలిస్లను మృదువుగా చేయడానికి, మొటిమలను తొలగించడానికి మరియు పరాన్నజీవులను అరికట్టడానికి ఉపయోగించబడింది. ఏం ఉపయోగించడానికి? మొటిమలను తొలగించడానికి. మొటిమలు అన్న దగ్గర నేను ఇస్తాను, వీలైతే మీకు అంత ఈ పీడిఎఫ్ ఇస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లో ఇక్కడ ఈ టెక్స్ట్లో మొటిమలు అంటే దేని వాడుతుంది? మొటిమలు అంటే క్యాన్సర్ పుండ్లు కానీ వైరల్ పెరుగుదల. ఏంటట? క్యాన్సర్ కానీ వైరస్, అంటే వైరస్ పెరుగుదల అంటే పరాన్నజీవులు ఉంటాయి, కొన్ని పరాన్నజీవులు, క్యాన్సర్ కణితులు, కొన్ని భయంకరమైన వైరస్లు ఏవైతున్నావో దాన్ని తగ్గించడానికి మిడిల్ ఆసియాలో మధ్యకాలంలో ఆ టైంలో దేనిని మెడిసిన్గా వాడేవారట? అంజూరపు ముద్దలు మెడిసిన్గా వాడారు. ముద్దలు మళ్ళీ అడుగుతాను, మెడిసిన్కి మిరాకిల్కి తేడా ఉందా చెప్పండి, ఉందా లేదా? అంజూరపు పళ్ళు వలన మెడిసిన్ ఉపయోగపడిందని చరిత్రలో నుంచి, టెక్స్ట్లో నుంచి బైబిల్ మనకి ప్రూవ్ చేస్తుంది. అరటి పళ్ళలో నుంచి పిల్లలు పుడతాడనడానికి పరీక్ష ఉందా? అంతేకాదు కల్ట్ స్పీకర్స్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. క్యాన్సర్ సాంప్రదాయం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చూద్దాం, చదవండి. క్యాన్సర్ కార్సినోమాలను చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. ఇంకా క్యాన్సర్, నెక్స్ట్ కార్సినోమాల చికిత్స చేయబడ్డానికి ఉపయోగపడింది. ఏంటది? పైకి వెళ్ళండి. 12% తగ్గిస్తుందని కొనుక్కున్నాం. అది అత్తి పండ్లతో, అత్తి అక్కడ చూడండి, అత్తి పండు, అత్తి పళ్ళు కదా అయ్యా, అత్తి అంటే చెప్పండి, అంజూరపు పళ్ళుతో ఏం తగ్గుతుందట చెప్పండి. నేను రాసుకొచ్చిన మెడికల్ సీట్ కాదు, చెప్పండి. అత్తి పళ్ళుతో అంటే అంజూరపు వైద్యంతో ఏం తగ్గుతుందట? క్యాన్సర్. ఇదంతా ఎప్పుడు నమ్ముతున్నారట? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 5000 సంవత్సరాల సుమేరియన్ నాగరికతగా నుంచి నమ్ముతున్నారట. అది చదువుతాడు. వ్రాతపూర్వకంగా చూడండి, చూపిస్తున్నాడు. వ్రాతపూర్వకంగా రికార్డుల్లో మూలికల అధ్యయనం 5000 సంవత్సరాల పురాతన సుమేరియన్ల నాటిది. ఈ వైద్యం ఎప్పుడుదట? సుమేరియన్స్ అంటే ఎక్కడోళ్ళు? మెసొపొతేమియన్స్ అంటే ఎక్కడోళ్ళు? అబ్రహాం గారు వచ్చారే ఊరు, ఆ ఊరు చరిత్రలో కూడా అడగండి. మెసొపొతేమియా మొట్టమొదటి నాగరికత. అంటే మొట్టమొదటి ప్రజల దగ్గర నుంచి ప్రకృతి వైద్యం ఒకటి ఉంది, దాన్ని హోమియోపతి అని కూడా అనొచ్చు. ఆ ప్రకృతి వైద్యంలో వాడే మెడిసిన్ కేటగిరీ ఒకటి ఉంది, అదే చెప్పండి అంజూరపు ముద్ద. ఇంకా కిందకి చెప్తాడు చూడండి, అది ఇప్పుడు చదివిన దాంట్లోనే పాత నిబంధన ఉంది చూడండి. ఏంటట? పాత నిబంధన. ఇక్కడ పాత నిబంధన ఏంటో తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్, మోసెస్ తోరా. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ప్రవక్తల పరంపర పుస్తకాల కూర్పు. ఆ నిబంధనలో ఎక్కువగా ఏది వాడడం గురించి ప్రస్తావించబడిందట? అంజూరపు ముద్దన గురించి. ఇంకా ఉన్నాయి సిటీలు, ఇంకా ఉన్నాయి మెడికల్ సీట్లు. చూడండి. నెక్స్ట్ చదువుతాం.
ఇంకా మనకు అర్థం కావాలంటే హిజ్కియా సంబంధించిన ఆ రిఫరెన్స్ ఉంది కదా. ఔషధ పరంగా పండు సమర్థవంతమైన భేదమందు మరియు టానిక్గా ఉపయోగించబడింది. ఇది అంటువ్యాధులు కణితులు కణితలు మరలా చెప్తున్నాను, కణితలు. హిజ్కియా గారికి వచ్చింది చెప్పండి, కణితే కిందకి లేదా దెబ్బల చికిత్సకు ఫౌల్టీస్ లో కూడా ఉపయోగించబడింది. హిజ్కియా రాజు రెఫరెన్స్ చేస్తున్నాడు. హిజ్కియా రాజు ఒక తాపజనక కణితితో, ఒక తాపజనక కణితి అంటే చావు సంబంధమైన భయంకరమైన రోగాన పాడు చేసి ఒక కణితితో చనిపోతున్నప్పుడు యెషయా ప్రవక్త ఫౌల్టీస్ కోసం పండును గుజ్జిగా చేసి కణితికి పూసాడు. హిజ్కియా స్వస్థత పొందాడు. కింద అండర్లైన్ చేసిన చూడండి రెఫరెన్స్. మరియు యెషయా అంజూరపు పండ్లను ముద్దలను తీసుకొని అని చెప్పాడు. మరియు వారు దాన్ని తీసుకొని మరిగించి ఇబ్రూలో ఉంటుంది చూడు, మరిగించి. న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంటుంది చూడు, వెర్షన్ చదువు. ఆ ముద్దను ముద్దగా తెచ్చెట్టే లేదు, మరి ఏం చేస్తారు? మరిగించి. అంటే దాన్ని ఏం చేస్తారు? మిగిలిన వచనాలు ఉంటే లేపనం అంటే దాన్ని ఒక పేస్ట్లా తయారు చేస్తారు, మరిగిస్తారు, దానికి కావాల్సినవన్నీ సమకూరుస్తారు, దాన్ని ఒక వేడి ముద్దగా తెచ్చి ఎక్కడ కనుతుంటే అక్కడ పెడతారు. ఆ రోజుల్లో అదేంటి చెప్పండి? మెడిసిన్, ఔషధం. మెడిసిన్ తీసుకొచ్చి బాగా అంటున్నాను. యెషయా గారేమో మెడిసిన్ వాడాడు, ఈయనేమంటున్నాడు? యెషయా గారు అంజూరపు పళ్ళని మెడిసిన్గా వాడితే అది మెడిసిన్ అన్న సంగతి తెలియక ఈయన అప్లై చేసుకుంటున్నాడు. ఏమనంటే యెషయా గారు అంజూరపు పళ్ళు ఇచ్చారు, నేను అరటిపళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి? యెషయా గారిని అడగాను. యెషయా గారిని అడిగా మాకు ఇన్ని రికార్డులు ఇచ్చాడు, నేను అడుగుతున్నాను చెప్పు. మేము యెషయా గారిని అడిగా మాకు ఇన్ని రికార్డ్స్ ఇచ్చాడు, అది మెడిసిన్ నేను వాడని చెప్తాను. అంటే మెడిసిన్స్ వాడారు. మరొక విషయం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక జాడ్యం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక అపోహ ఏంటో తెలుసా? ప్రార్థన చేయించుకుంటే వైద్యం చేసుకోరు, వైద్యం చేయించుకుంటే ప్రార్థన. ఇది ఒక అపోహ, ఇది ఒక రుగ్మత, ఇది మానసికమైన మూఢ నమ్మకం. మళ్ళీ చెప్తున్నాను, వైద్యం చేసుకుంటేనేమో మెడిసిన్ వాడరు, మెడిసిన్ వాడితేనేమో వైద్యం చేసుకోరు. యెషయా ఏం చేశాడు? హిజ్కియాకి ప్రేయర్ చేశాడు, చెప్పండి, మెడిసిన్ ఇచ్చాడు. హిజ్కియాకి ప్రేయర్ చేసి మెడిసిన్ ఇచ్చాడు. అయ్యా దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అలాగే అదర్ సైడ్ నేను మెడిసిన్ కూడా వాడుతున్నాను, తీసుకో. దేవుడు వచ్చి ఏమేసియా మెడిసిన్ ఎందుకు వాడుతున్నావు, విశ్వాసం లేదా అన్నాడా? దేవుడు అగ్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంగీకరించాడు, మరుగ చేసి మరిగించి దాన్ని వాడారు. ఇంకా ఉన్నాయా? న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెషయా అంజూరపు పండ్ల పిండిని సిద్ధం చేయండి చెప్పాడు. అంజూరపు పండ్ల పిండిని సిద్ధం చేయండి అని చెప్పాడు. వారు అలాగూ చేసి మరుగుకు పూయడంతో అతడు కోలుకున్నాడు. అప్పుడు యెషయా అంజూరపు పండ్ల నుండి లేపనం అంటే మెడిసిన్ పేస్ట్ తయారు చేసి కిందకి హిజ్కియా సేవకులు పుండె మీద తైలాన్ని పోసి, కొన్ని అనువాదాలు ఏముందో తెలుసా? బాంబ్ అన్నది, జండు బాంబ్ అంటాం చూసారా? ఆ ఓడ ఉపయోగించారండి ఇక్కడ. తలనొప్పి వస్తే జండు బాంబ్ ఎలా రాసుకుంటాం, ఇలాంటి కణితులు వస్తే అలా బాంబులా రాసుకునే లేపనం ఏదట? అంజూరపు ముద్ద. నేను మళ్ళీ నొక్కి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మెడిసిన్ వేరు, చెప్పండి, మిరాకిల్ వేరు. మెడిసిన్ వేరు, మిరాకిల్ వేరు. నువ్వేమంటున్నావు? మెడిసిన్ సందర్భాన్ని తీసుకొచ్చి మిరాకిల్కి పెట్టి, మెడిసిన్ అంటే అంజూరపు మెడిసిన్ సందర్భాన్ని తీసుకొచ్చి అరటిపళ్ళకి పెట్టి, నేను యెషయా ఇచ్చాడు కనుక నేను ఇస్తున్నానంటే యెషయా మెడిసిన్ ఇచ్చాడు, నువ్వు మెడిసిన్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ మాట నేను అనొచ్చులేదో. ఒకవేళ బాధ కలిగినట్టు నువ్వు ప్రేయర్ చేసామా, ఎవరైతే పిల్లలు లేకున్నారో, ఎవరైతే రోగాలు చెప్తున్నారో నేను ప్రేయర్ చేస్తాను, అలాగే మీ విశ్వాసం కొరకు నేను ప్రార్థిస్తాను. అలాగే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలిసిన డాక్టర్ గారు కూడా పక్కన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మెడిసిన్ కూడా ఇస్తాడు. మెడిసిన్ వాడండి, అలాగే దేవుని యందు కూడా నమ్మకం ఉంచండి చెప్పండి. అప్పుడు అప్లై చేసుకో. యెషయా చేసినట్టే నేను చేస్తాను, అప్పుడు అప్లై చేసుకో, బాగుంటుంది. ఎక్కడైనా సైంటిఫిక్గా అరటిపళ్ళు తింటే పీసీ ఓడిపోతాను ఉందా? మనకి అంజూరపు పళ్ళు రాస్తే సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఏమన్నాయి? అంజూరపు పళ్ళు లేపనాలు ఆ రోజు వాడితే క్యాన్సర్ కణుతులు తగ్గాయని సైన్స్ చెబుతుంది. ఈ సైన్స్ అడుగుతాను, ఈ రోజు శాస్త్రం అరటి పళ్ళు ఇస్తే పిల్లలు పడతారని ఉందా? యెషయా గారికి సైన్స్ సరిపోతుంది, సైన్స్కి మించే యెషయా గారు కనబడుతున్నారు. మనము అరటిపళ్ళకి దానికి అడుగుతున్నాం. అరటిపళ్ళు తింటే మళ్ళీ చెప్తున్నాను, 4-3 అరటిపళ్ళు తింటే ఫ్రీ మోషన్ అవుతుంది, ఇంకా అంతమించి ఏమవుతుంది? నీళ్ళ దగ్గర అలవాటు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, 2-3 అరటిపళ్ళు తిను, ఉదయానికి చక్కగా అవుతుంది. ఎలా నడుతున్నాను? పిల్లలు పుట్టే ఇంతకని అడ్డగోలు ఉపయోగాలు ఏంటండి? అడ్డగోలు ఉపయోగించడం దారుణం కదండి. ఇంత చెప్పాక ఒక పార్టీ మళ్ళీ డౌట్ వచ్చేస్తుంటే, ప్రేయర్ చేసుకుని మెడిసిన్ వాడాలంటారు, మెడిసిన్ చేసుకుని ప్రేయర్ చేసుకుంటారు. రెండూ చేయాలంటే రెండూ చేయాలి. ప్రార్థన చేసుకుని మెడిసిన్ వాడకపోయినా, మెడిసిన్ వాడి ప్రార్థన చేయకపోయినా నష్టపోయేది సేవకుడు కాదు, దేవుడు కాదు, నష్టపోయేది రోగి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది చూస్తారు ఒకసారి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆసా తన ఏలుబడి యందు 39 సంవత్సరముల పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక
వైద్యులను పట్టుకోండు మరలా పాయింట్, మీకు ఏ పెన్ ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి, అది రెడ్ పెన్న ఏ పెన్ ఉంటే ఆ పెన్. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ జీవించండి. ఆశా చేసిన పొరపాటు ఏంటంటే, ప్రార్థన చేయకుండా ఎవరిని పట్టుకున్నాడట? వైద్యుని పట్టుకు. అంటే ఏం చేసి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి చెప్పండి, ఆ రిఫరెన్స్ చెప్తుంది. ప్రార్థన చేసి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అందుకే మధ్యలో కత్తిరో దూదే మర్చిపోతారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ వైద్యులను నడిపించే పరమ వైద్యుడు యెహోవా రాఫా. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వైద్యులు కూడా సరైన వైద్యం మనకు చేసి ఆ వైద్యం మనకి ఎకటించకూడదంటే ఈ వైద్యులు నడిపించేది ఎవరు? యెహోవా. అంటే ప్రకృతిలో మెడిసిన్ కూడా పెట్టింది ఎవరు? యెహోవా. వైద్య వృత్తిని సహకారిగా మనుషులకు మేలుకరంగా మార్చింది ఎవరు? యెహోవా. అంటే యెషయా గారికి వైద్యం తెలుసు అంటారా అని మీరు నన్ను అడిగితే తెలుసనే అంటున్నాను. ఎస్, ఆయనకి తెలుసు. ఎలా తెలుసు? 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆయన గురించి వివరణ ఎక్కువైతే మళ్ళీ మన టైం లైన్ వేరే అయిపోతే 3 వివరణలు, 3 లైన్స్ మీరు చూడండి. ఆయనకి మొట్టమొదట లిటరేచర్, సాహిత్యం బాగా తెలుసు ఆయనకి. రెండవది రాజనీతి శాస్త్రం బాగా తెలుసు ఆయనకి. ఇంకేం తెలుసు? రాజనీతి శాస్త్రం. మూడవది వైద్యము కూడా బాగా తెలుసు ఆయనకి. మరలా నేను చెప్తున్నాను, ఆయనకి సాహిత్యం. అందుకే పాత నిబంధన పుస్తకాల్లో యేసుక్రీస్తు వారు కూర్చున్నంత స్పష్టమైన ప్రవచనం యెషయా గ్రంథాన్ని మించి ఎక్కడ కనపడదు. డేరుగా యేసు ప్రభు కళ్ళ ముందే సిలువ వేయబడుతున్నాడంత స్పష్టమైన సాహిత్యం ఇచ్చాడు ఎవరు చెప్పండి? యెషయా. మంచి రైటర్ అండి. అందుకే ఆయన రాసిన పుస్తకం మినీ బైబిల్ అంటారు. ఇంకా ఆయనకి ఏ పాండిత్యం ఉంది? రాజనీతి తెలుసు. అంటే రాజరికపు చట్టాలు తెలుసు. ఎందుకంటే ఆ దర్బార్లో పనిచేశాడు. కొన్ని వెర్షన్లో పండితులు చెప్తారు ఆయన బహుశా రాజుల కుటుంబానికి దగ్గరోడని కూడా అంటారు. ఆయనకి రాజనీతి శాస్త్రం తెలుసు. అంటే రాజనీతి శాస్త్రం లా తెలుసు. నెక్స్ట్ సాహిత్యం తెలుసు. నెక్స్ట్ వైద్యం తెలుసు. ఆయనకి వైద్యం తెలుసు కనుకే, ఆ వైద్యం మీద అవగాహన ఉంది కనుకే ఆ హిజ్కియాకి ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏం వాడుతున్నాడండి? బ్రదర్ ప్రేయర్ చేస్తున్నాం, అలాగే మెడిసిన్ కూడా వాడండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. మెడిసిన్ వేరు, మిరాకిల్ వేరు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ పదాలు ఈయన చాలా దిక్కున ఉపయోగించాడు. చూస్తారు ఒకసారి యెషయా గ్రంథం చూడండి. ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. అసలు చదవడం మానేశారు. చదవండి. తైలముతో మెత్తన చేయబడలేదు. ఏంటట? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనుషులకి ఏమున్నాయంట? పుల్లు. ఏ పుల్లు? అవి క్యాన్సర్ పుల్లా, లేకపోతే ఏమైనా ఎలర్జీకి వచ్చినవా, ఏం వచ్చినాయి తెలియదు. దేహం మీద ఏదన్నా కణితి, పుండె ఏదన్నా కనబడితే యెషయా గారి యొక్క ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స ఏంటో తెలుసా? మొత్తం క్లీన్ చేసి చెప్పండి. ఏదైతే ఆయిల్ ఉందో ఆ రోజుల్లో ఆలివ్ ఆయిల్, ఇంకా లేపరసం అని ఉంటుందండి, ఆ రసం ఇంకా ఆయిల్. కానీ ఈ ఆయిల్ సేవ్ అవుతున్న ఆయిల్ రాసి అంటే ప్రథమ చికిత్సగా పుండిని ఏం చేస్తాడట? తైలముతో చెప్పండి మెత్తన చేసి. అంటే పుండంతా క్లీన్ చేస్తాడు, తైలం చేత మెత్తగా చేస్తాడు. దగ్గరకుంటే ఒక అంజూరపు ముద్ద దాని మీద వేస్తాడు. ఆయనకి వైద్యము తెలుసు కనుక ఆ పదాలు వాడుతున్నాడు. ఒక పుండిని ఎలా క్లీన్ చేయాలో చెబుతున్నాడు చూడండి. అందుకే ఆయన పదాలు వాడతాడు, చాలా సందర్భాల్లో వాడతాడు. ఇదిగో యెషయా చెప్తున్నాడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుల్లు గాయాలకి స్వస్థత రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? కడగాలి, మెత్తన చేయబడాలి, తైలము రాయాలి. అప్పుడు ఆ పుల్లు ఏమవుతాయంట? అంటే ఈయన ఒక విధంగా ప్రవచనం చెబుతున్నాడు. ఒక విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిగతి ఎలా రోగం పట్టుందో ఆత్మీయ విషయాలు మాట్లాడుతూనే భౌతిక వైద్య సంబంధమైన పదాలు కూడా యెషయా చెప్పండి వాడుతున్నాడు.